జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. పంచమ స్కంధం ద్వితీయ శ్వాసంలో ఉన్నాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు భూగోళ వివరాలన్నీ తెలియచేసి అలాగే జంబూ ద్వీపం యొక్క విశేషాలన్నీ తెలియచేశారు. ఆ తర్వాత ఖగోళ శాస్త్రాన్ని గురించి అంతా కూడా ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఈ సూర్య మండలాన్ని మొత్తాన్ని గురించి తెలియచేసి సూర్యమండలం, ఆ పైన సప్తర్షి మండలం, ఆ పైన ధ్రువ మండలం, ఆ పైన శిశుమార చక్రం, వీటన్నిటి గురించి కూడా తెలియచేశారు. తెలియచేసి తర్వాత పరీక్షన్ మహారాజుతో ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు నీకు పాతాళ లోకం గురించి తెలియచేస్తాను, పాతాళ లోకం వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను, భూమండలానికి అడుగున ఉన్నవి ఈ పాతాళ లోకం అనేవి అని చెప్పి అని మొదలు పెట్టారు. అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండకటాహాయామంబు గలిగి క్రమంబున నొండొంటికి గ్రిందగుచు నతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకంబులుండు. నట్టి బిల స్వర్గంబుల యందు నుపరి స్వర్గంబున కధికంబైన కామభోగంబుల నైశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యాన క్రీడా విహార స్థానంబుల ననుభవించుచు దైత్య దానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య ప్రముదితానురక్తులగుచు గళత్రాపత్య సుహృద్బంధు దాసీదాస పరిజనులతో చేరుకొని మణిగణ ఖచితంబులగు నతి రమణీయ గృహంబుల యందు నీశ్వరుని వలనంజేటులేని కాయంబులు కలిగి వివిధ మాయా విశేష వినిర్మిత నూతన కేళీ సదన విహరణ మంటప విచిత్రోద్యానాదుల యందు గేళి వినోదంబులు సలుపుతూ జరియంతురంతా అని చెప్తున్నారు పరీక్షన్ మహారాజుకి. ఓ పరీక్షన్ మహారాజా, భూమండలానికి అడుగున 7 లోకాలు ఉన్నాయి. అవి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు. ఇవి వరుసగా ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. ఒక్కొక్కటి 10,000 యోజనాల లోతుంది. వీటన్నిటిని కూడా బిల స్వర్గాలు అని అంటారు. వీటిల్లో పైనున్న స్వర్గం కంటే ఎక్కువగా కామభోగాలు, సంపదలు, ఆనందాలు, భవనాలు, ఉద్యానవనాలు, క్రీడా విహార స్థలాలు ఉంటాయి. ఈ భోగాల్ని సమృద్ధిగా అనుభవిస్తూ దైత్యులు, దానవులు, కాద్రవేయులు అంటే పన్నగ జాతి మొదలైన వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా దేవజాతి వాళ్ళే. వీళ్ళు నిత్యము ఆనందంతో, అనురాగంతో భార్యాభర్తలు, బిడ్డలు, స్నేహితులు, బంధువులు, దాసదాసీలు, పరిజనాలు అందరితో కలిసి ఈశ్వరానుగ్రహం వల్ల హాని కలగని దేహాలు కలిగి మణులు తాపడం చేసిన ఎంతో రమణీయమైన భవనాలలో విహరిస్తూ ఉంటారు అని చెప్పి, హట్టి పాతాళంబులందును మయకల్పి తములగు పుట భేదనముల యందు బహురత్న నిర్మిత ప్రాకార భవన గోపుర సభా చైత్య చత్వర విశేషముల యందు నాగాసురుల మిథునములచే సుఖపిక సారిక నికర సంకులముల శోభిల్లు కృత్రిమ భూములను గల గృహములచే నలంకృతములగుచు గుసుమచయ సుగంధి కిసలయ స్తబక సంతతుల చేత ఫల వితతుల చేత నతుల రుచిర నవలతాంగ నాలింగిత విటపములను గలుగు విభవములను. ఆ పాతాళాల బిలాలలో మాయలు తెలిసిన అసురుడైన మయుడు పట్టణాలను నిర్మించాడు. ఆ పట్టణాలలో చిత్ర విచిత్రాలైన మణులతో నిర్మించిన భవనాలు ఉన్నాయి. వాటికి ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. గోపురాలు, సభా మంటపాలు, చైత్య విహార స్థలాలు ఉన్నాయి. వాటిల్లో నాగులు, అసురులు జంటలు జంటలుగా విహరిస్తుంటారు. అక్కడ చిలకలు, కోకిలలు, గోరువంకలు గుంపులు గుంపులుగా శోభిల్లుతూ ఉంటాయి.
కృత్రిమంగా నిర్మించబడిన భూములు, ఇళ్ళు చక్కగా అలంకరించబడి ఉంటాయి. పూలు, పళ్ళు, సుగంధపు చివుళ్ళు గుత్తులు గుత్తులుగా విరగబోసి కాయడం వల్ల చెట్ల కొమ్మలు చేతుల్లో వంగి లతలనే అంగనాలను కౌగిలించుకున్నట్లు అక్కడ లతలతో కూడిన చెట్లు కనువిందు చేస్తాయి. మరియు మానసేంద్రియంబుల కానందకరమైన నానా విధ జల విహంగమ మిథునంబులు గలిగి నిర్మల జల పూరితంబులై మత్స్య కుల సంచర క్షుభితంబులైన కుముద కువలయ కల్హార లోహిత శతపత్రాది కంబుల తేజరిల్లెడు సరోవరంబులు గల ఉద్యానవనంబుల ఎందు గృత నికేతనులై స్వర్గ భూములను అతిశయించిన వివిధ విహారంబులు కలిగి యహోరాత్రాది కాల విభాగ భయంబులు లేక మహాహిప్రవరులైన శేషాదుల శిరోమణి దీధితులచే నందకారోపద్రవంబు లేక ఎల్లప్పుడు దివసాయమానంబుగా నుండు నా లోకంబునందు నఖిల జనులు దివ్యౌషధి రసరసాయనంబుల ననవరతంబునన్న పానంబులుగా సేవించుటం చేసి అచ్చటి వారలకు నాది వ్యాధులను వలిత ఫలితంబులను జరా రోగంబులను శరీర వైవర్ణ్యంబులను స్వేద దౌర్ఘ్యంత్యములను కలుగక పరమ కళ్యాణమూర్తులగుతూ హరిచక్ర భయంబు దక్క అన్యంబగు మృత్యు భయంబు నొందక ఎందురు అదియునుగాక అని అక్కడ నిర్మలమైన పాతాళ లోకం గురించి చెప్తున్నారు. నిర్మలమైన నీరు నిండిన సరస్సులు ఉన్నాయి. వాటిల్లో నీటి పక్షులు జంటలు జంటలుగా విహరిస్తుంటాయి. చేపలు తుళ్ళి పడుతూ ఉండడం వల్ల నీరు అలల కదలికతో అల్లల్లాడుతూ ఉంటుంది. ఆ సరస్సులలో కలువలు, పద్మాలు రకరకాల రంగులతో దళాలతో వికసించి తేజోమయంగా ఉంటాయి. అలాంటి సరస్సులలో వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉంటారు. స్వర్గ భూముల్లోని విహారాలను తలదన్నే విహారాలతో రాత్రి పగలు తేడా లేకుండా, కాలం మారుతుంది అనే భయం లేకుండా అక్కడ వాళ్ళు హాయిగా ఉంటారు. నాగరాజైన శేషుని పడగల మీద ఉన్న మణుల ధగధగల చేత అక్కడ రాత్రి అనేది తెలియదు. ఎప్పుడు వెలుగే, ఎప్పుడు పగలే. అక్కడి వాళ్ళు దివ్యమైన ఔషధులు, రసాలు, రసాయనాలు అన్నపానాలుగా స్వీకరించడం వల్ల వాళ్ళకు శారీరకమైన ఏ రోగాలు రావు, మానసిక వ్యాధులు కూడా ఏవీ రావు. జుట్టు తెల్లబడదు, ఒళ్ళు ముడతలు పడదు, ముసలితనమో రోగాలు రావు, శరీరం పాలిపోవడం జరగదు, చెమట పట్టదు, దుర్వాసన రాదు. వాళ్ళంతా పరమ కళ్యాణమూర్తులుగా కనిపిస్తుంటారు. వాళ్ళకు హరిచక్రమైన సుదర్శన యొక్క భయం తప్ప ఇంకో భయం ఏది లేదు అని అట్టి పాతాళ లోకంబునందు విష్ణు చక్రం ఎప్పుడేనయు ప్రవేశంబునందు నప్పుడెల్లను దైత్య కులాంగనలకు గర్భ సంపదలందంద కరగుచుండు. అలాంటి పాతాళ లోకంలోకి విష్ణు చక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడు అక్కడ అందరి దైత్య కుల కాంతల గర్భస్రావమై సంతానం నశించిపోతుంది అని ఇంకా ఇలా చెప్తున్నారు. అతలమునందు నమ్మయుని ఆత్మజుడైన బలాసురుండు సమ్మతి జరియంచు షణ్ణవతి మాయలగూడి వినోద మందుచున్ గుతలములందు నేడునొక కొందరు నచ్చటి మాయ చెంది సంతతము జరించు చందురు తప్పక మోహ నిబద్ధ చిత్తులై. ఆ లోకాలలో అతలం అనేది మొదటిది. అతలంలో అక్కడ మయుడి కుమారుడైన బలాసురుడు నివసిస్తున్నాడు. అతని వద్ద 96 మాయలు ఉన్నాయి. అవి చాలా వినోదాన్ని ఇస్తాయి. భూలోకంలో ఈ మాయలకు లొంగిపోయి మోహం పొందిన చిత్తంతో సంచరిస్తూ ఉంటారు. ఆ బలాసురుడు ఆవలించినప్పుడు అతని ముఖం నుంచి స్వైరిణులు, కామినులు, పూస్తెలులు అనే 3 తెగల స్త్రీ జనం పుట్టింది. ఈ కామిని జనులు పాతాళ లోకానికి వచ్చిన మగాడిని అంటే హాటక రసం అనే ఒక సిద్ధరస ఘటికనిచ్చి రససిద్ధుడిని చేసి తమ విలాసాల చూపులతో, అనురాగం నింపిన చిరునవ్వుతో, సల్లాపాలతో, రహస్య సంభాషణలతో ఆకర్షించి వాడితో స్వేచ్ఛ విహారం చేస్తారు. వాడు కొవ్వొక్కి కామంతో కళ్ళు మూసుకుని పోగా తను సిద్ధుడినని 10,000 ఏనుగుల బలం గలవాడినని అనుకుని ఆ కామ్యులతో రకరకాల రతి క్రీడలు సరుపుతూ అదే పరమానందంగా భావిస్తాడు. ఎవడైనా
ఈ భూలోకం నుంచి పాతాళ లోకానికి వెళ్తే వాడి దుస్థితి అలా ఉంటుంది, వాడికి వచ్చే దుర్గతి. హాటకేశ్వరుడైన అంబికాధీశుండు వితలంబునందున వేట్క నిలిచి తనదు పార్షద భూత తతులతో బ్రహ్మ సర్గోపబృంహణమున నొక్క చోట పార్వతీ సంభోగ పరుడగు చుండగా వారల వీర్యంబు వలన బుట్టి నట్టిది హాటకి అని ఎడునది అని లాగ్నులు భక్షించి అంత నుమియ నది హాటకమని పేర నతిశయిల్లి వన్నె మీరుతు శుద్ధ సువర్ణమయ్యే నా సువర్ణంబు నాలోకమందునున్న జనులకెల్లను వినుత భూషణములయ్యే. అతలానికి కింద వితలం అనే లోకం ఉంది. ఆ వితలం అనే లోకంలో హాటకేశ్వరుడు అనే పేరుతో హరుడు తన పార్షదులైన గణాలతో నివసించి ఉంటాడు. సృష్టిని వృద్ధి పొందించాలని బ్రహ్మ చెప్పగా రుద్రుడు భవానితో కలిసి అక్కడ రమిస్తూ ఉంటాడు. భవునికి భవానితో కలిగిన కలయిక చేత వెలువడిన వీర్యం హాటకి అనే నదిగా ప్రవహిస్తుంటుంది. ఆ నదీ జలాన్ని అగ్ని పానం చేసింది, తాగి వాటిని పుక్కిటి బట్టి ఉమ్మేసింది. అది హాటకం అనే పేరుతో మేలిం బంగారం అయింది. ఆ శుద్ధ సువర్ణం అతల లోకంలో ఉన్న జనులందరికీ మంచి నగల్ని సమకూర్చి పెడుతోంది. ఆ క్రింద సుతలంబునందు మహాపుణ్యుడగు విరోచన పుత్రుడైన ఎట్టి బలి చక్రవర్తియ పాక శాసనునకు ముదమొసంగగ గోరి అదితి గర్భమున వామనాకృతి పుట్టి ఎంతటా త్రివిక్రమ రూపమునను లోకత్రయంబున ఆక్రమించిన దానవారాతి చేత ముందటన ఈబడిన ఇంద్రత్వమిట్లు గలుగువాడు పుణ్య కర్మ సంధానుడు నుండు హరిపదాంబుజార్చనాభిలాషు డగుతు శ్రీ రమేషు నారాధనము చేయుచుండు నెప్పుడు నతి మహోత్సవమున. దాని కింద అతలానికి కింద వితల్లోకం ఉంది, వితలానికి కింద సుతల లోకం ఉంది. అందులో బలి చక్రవర్తి నివసిస్తున్నారు. అతడు మహాపుణ్యాత్ముడైన విరోచనుని కుమారుడు. ఇంద్రుడికి సంతోషం కలగజేయాలని శ్రీహరి అదితి కడుపున వామనాకృతిలో పుట్టాడు. ఈ వామన బ్రహ్మచారి అయి శ్రీహరి బలి నుంచి 3 అడుగుల నేలను దానం పొందాడు. త్రివిక్రమ రూపంతో త్రిలోకాలను ఆక్రమించాడు. భగవానుడు బలి మీద దయతలిచి సుతలంలో అతన్ని ప్రవేశింపజేశాడు. అక్కడ పరిపాలకుడుగా నియమించాడు. అలాంటి బలి చక్రవర్తి నిరంతరం అక్కడ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటాడు. రాజా, వాసుదేవుడు అన్ని ప్రాణుల్లోనూ అంతర్యామిగా ఉన్నాడు, పుణ్య తీర్థాల స్వరూపాన్ని ధరించున్నాడు. అలాంటి వాసుదేవునిపై మనసు పెట్టి చేసిన భూదానానికి ఫలితం కళ్ళెదుట కనిపించే మోక్షం. అంతేకాని పాతాళంలోని స్వర్గరాజ్య భోగాలు ఫలం ఎట్లా అవుతాయి? అయితే ఎవ్వరికీ మోక్షం కంటికి కనిపించేది కాదు. దానిని లోకానికి చూపించాలని త్రివిక్రముడు బలికి పాతాళంలో స్వర్గరాజ్యాలను ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా శ్రీ మహావిష్ణువు చేత ఏదైనా వరం కోల్తే మోక్షం తీసుకుంటే ఆ మోక్షం ఎవరికీ కనిపించదు. మహావిష్ణువును కొలిచిన వాళ్ళకి సుఖాలు కూడా వస్తాయి అని చెప్పడానికి బలి చక్రవర్తినికి పాతాళంలో స్వర్గరాజ్యాలను ఇచ్చాడు. తుమ్మినప్పుడు, కాలు జారినప్పుడు, పడిపోయేటప్పుడు, వశం తప్పి ఉన్నా సరే భగవన్నామ స్మరణ చేసేవాడికి కర్మబంధాలు పోయి సుజ్ఞానం లభిస్తుంది. అలా సుజ్ఞానాన్ని అనుగ్రహించే వాసుదేవుడు బలికి మోక్షాన్ని ఇవ్వకుండా సుతలాధిపత్యాన్ని ఇవ్వడం తగునా అని అనిపిస్తుంది, కానీ అలా అనకూడదు. భగవంతుడు బలిని యాచించి సంపదలన్నింటినీ తాను గ్రహించాడు. కేవలం ఒక శరీరంతో బలిని మిగిల్చి వరుణ పాశాలతో కట్టి విడిచాడు. అప్పుడు బలి ఇలా అన్నాడు: ప్రారంభ కర్మను అనుభవిస్తూ భగవంతుడిని ఆరాధించడం అనే రూపంగా కర్మను ఆచరించి ప్రాచీన కర్మను నశింపజేసుకొని భక్తితో మోక్షాన్ని పొందాలి. అందువల్ల భగవంతుడు తనను గూర్చిన స్మరణను మరపించే ముల్లోకాల ఐశ్వర్యాన్ని తానే అడిగి తీసుకున్నాడు అనే తన దర్శనంతో బలిలో భగవత్ స్మరణ యందు దాస్యమునందు రుచి కలిగించాడు. వరుణపాశాలతో బంధించి మళ్ళా వదిలేశాడు. ఇలా బలీంద్రుడి కర్మానుభవాన్ని అంతటితో పూర్తి చేసి ప్రారంభ కర్మ ఉన్నంత కాలం తన ఆరాధనగా కర్మ చేయడానికి తగిన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇలా త్రివిక్రముడు బలిని అనుగ్రహించాడే కానీ నిగ్రహించలేదు అని ఇంకా చెప్తున్నారు. పరమేశ్వరునకు నెప్పటి పదార్థములందు
దృష్టి లేకుండుట తెలిసినాడా, నింద్రాదులెల్ల నుపేంద్రుని ప్రార్థించి అడిగిరి గాని శ్రీహరికి గోరికలు లేవు. మిక్కిలి గంభీర మగు మహాకాల స్వభావంబు గలుగుచుండు నరయగ మన్వంతరాధిపత్యమును లోకత్రయంబును నెంతగాన తలప. మత్పితామహుండు మానవంతుడు ప్రహ్లాద విభుని చూచి హర్షమంది ఎద్ది అయిన గోరు మిచ్చట ఇచ్చద ననుటకు నంతలోన ఈశ్వరాజ్ఞ తెలిసి. స్వామి, పరమేశ్వరుడికి ఏ పదార్థం పట్ల కాంక్ష లేదు అన్న విషయం నాకు తెలిసింది. ఇంద్రాదుల ప్రార్థన వల్ల శ్రీహరి బలిని యాచించాడు, కానీ తన కోరికల కోసం కాదు. కాల స్వభావం ఎంతో గంభీరమైంది, భగవానుడి స్వభావం కూడా అదే. అందువల్ల భగవంతుడే ముఖ్యం, కానీ అతడు స్వీకరించిన త్రిలోకాలు ఎంత, నాకు వచ్చిన మన్వంతరాధిపత్యం ఏ పాటిది. మా తాత ప్రహ్లాదుడు ఎంతో అభిమాని, అతన్ని చూసి విష్ణుమూర్తి నారసింహ రూపంలో ఏది కోరుకున్నా ఇస్తాను అన్నప్పుడు అతను ఈశ్వరాజ్ఞను గ్రహించాడు అని. ప్రహ్లాదుడు తండ్రి రాజ్యాన్ని కోరలేదు, ఈశ్వరుడికి దాసుడిగా ఉండాలని కోరాడు. ప్రహ్లాదుడితో నరసింహమూర్తి, నీ తండ్రిని నిన్ను విశేషంగా అనుగ్రహించాను అన్నాడు. జీవుడు ఇలాగే భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. ఓ పరీక్షన్ మహారాజా, పుండరీకాక్షుడైన మహావిష్ణువు ప్రహ్లాదునికి చెప్పిన మాటల్ని నీకు తర్వాత వినిపిస్తాను, ఎందుకంటే తర్వాత భాగవత గాథల్లో ప్రహ్లాద చరిత్ర వస్తుంది, వినిపిస్తాను అని. శ్రీమన్నారాయణుడు అఖిల లోకాలకు గురువు. అలాంటి వాడు ఆ బలి యొక్క ఇంటి ముందు శంఖ చక్ర గదలను దాల్చి భక్తుల పైన దయ చూపిస్తూ ఇప్పటికీ కూడా తేజరిల్లుతున్నాడు. లోకాలన్నింటినీ గెలవాలనే నిశ్చయంతో 10 తలలు కలిగిన రావణాసురుడు హద్దు మీరి బలి చక్రవర్తి గృహద్వారంలోకి ప్రవేశించాలని చొచ్చుకుపోతుంటే కావలిగా ఉన్న విష్ణుమూర్తి తన కాలి గోటితో వాడిని చిమ్మాడు. రావణుడు ఒక్క దూకుకు 10,000 యోజనాల చొప్పున దూక్కుంటూ పారిపోయాడు. ఆ సుతలమునకు గ్రిందై భాసిల్లు తలంబు ప్రభువందు మయుండ సురపుర నిర్మాతగా వాసిక బొగడంది ఏలు వసుధాదీశ. రాజా సుతలానికి కింద తల ఉంది, దానికి అధిపతి మయుడు. మయుడు చాలా భవనాలు నిర్మిస్తాడు కదా, రాక్షసులకు మంచి నగరాలు నిర్మించడంలో మయుడు మంచి హస్తవాసి గలవాడు. తలాతలానికి ప్రభువుగా కీర్తనీయుడయ్యాడు మయుడు. పురహరుచే రమేశ్వరుడు భూత హితార్థముగా పురత్రయం బరుదుగా నీరు చేసే శరణాగతు నామయుగాంచి ఎంతయుంగరుణ దళాతలంబునకు గర్తగా నిల్పిననున్నవాడు శ్రీధరుని సుదర్శనంబునకు తప్పి విముక్త భయుండు గాదగన్. ప్రాణులన్నిటికీ మేలు చేయాలని లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి పరమశివునిచే త్రిపురాలను బుగ్గి చేయించాడు. త్రిపురాసురుడు కదా పరమశివుడు. ఆ త్రిపుర భస్మ ఘటన ఎంతో గొప్పది. ఆ సందర్భంలో మయుడు త్రిపురాలను నిర్మించిన వాడు మయుడు, అందుకని విష్ణువుని శరణ కోరాడు. మయుడి మీద ఎంతో దయ చూపించి శ్రీధరుడు అతన్ని తలాతలానికి రాజును చేశాడు. అలా చేసి కాపాడాడు కనుక తలాతలంలో మయుడు ఒక విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి తప్ప మరి దేనికి భయపడకుండా సుఖంగా ఉన్నాడు. తలపగన క్రింద మహాతలమున గద్రువధూటి తనయులు సర్పంబులు గలవు పెక్కు శిరముల నలరంగా గ్రోధవశన్ గణావళి యగనగన్. తలాతలానికి కింద మహాతలం ఉంది. ఆ మహాతలంలో ఆ లోకంలో కద్రువ బిడ్డలైన పాములు తిరుగుతూ ఉంటాయి. ఆ పాములకి చాలా తలలుంటాయి. వీటిలో క్రోధవశం అనే ఒక వర్గం ఉంది. ఈ గణంలో ఉన్న సర్పాలకు పగ చాలా ఎక్కువ అని. ఆ క్రోధవశ గణంలోని వాళ్ళే కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలైన వాళ్ళు. వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళ శరీరం చాలా పొడవుగా పెద్దదిగా ఉంటుంది. ఆదినారాయణమూర్తి వాహనమైన గరుత్మంతుడు అంటే వీళ్ళకి చాలా భయం. అందువల్ల తమ పెళ్ళాం పిల్లలతో, స్నేహితులతో, బంధువులతో కలిసి వీళ్ళు ఆ మహాతలంలోనే ఉంటారు. ఆ క్రింద మహాతలం క్రింద రసాతలం ఉంది. అక్కడ నివాత కవచులు, కాలేయులు, హిరణ్యపురవాసులు అయిన దైత్యులు, దానవులు ఉన్నారు. వీళ్ళు దేవతలకు విరోధులు. వీళ్ళ సాహసం దొడ్డది, వీళ్ళ తేజస్సు కూడా అధికమైంది. అయితే అన్ని లోకాలకు అధీశ్వరుడైన విష్ణువు యొక్క తేజస్సు వీళ్ళను ఓడించింది. పుట్టల్లో అణిగిమణిగిపోన్న పాముల్లాగా భయంతో ఉంటారు.
ఇంద్రదూతి అయిన సరమ చే వీళ్లకు భయం పట్టుకుంది. సరమ తన మంత్రాలతో వీళ్లను అణగార్చింది అని. ఇందుకులోద్భవ వినుమా క్రిందటి పాతాళమునను గ్రీడించుతూ నానందమునందుచునుండును సందడిబడి నాగ కులము చతురత తోడన్. ఓ చంద్రవంశంలో జన్మించిన ఓ పరీక్షన్ మహారాజా విను. ఆ క్రింద పాతాళం ఉంది కదా, అక్కడ నాగకులం చతురతతో సందడిగా మసులుతూ ఉంటుంది. పాతాళంలోని చీకటి అతడి నాగముల పడగల్లోని మణుల కాంతుల వల్ల పటాపంచలు అయిపోతుంది. వాసుకి వంటి ప్రముఖమైన మహానాగాలు అక్కడున్నాయి. అవి శంఖ, కుళిక, మహాశంఖ, శ్వేత, ధనుంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవదత్త మొదలైన నాగజాతులు. వీటిలో కొన్నిటికి 5 తలలుంటాయి, కొన్నిటికి 7 తలలుంటాయి, కొన్నిటికి 10 తలలుంటాయి, కొన్నిటికి 100 తలలు కూడా ఉంటాయి, కొన్నిటికి 1000 తలలు కూడా ఉన్నాయి. ఈ శిరస్సుల మీద మణుల కాంతులు పాతాళంలో అంధకారాన్ని పోగొడుతున్నాయి అని పాతాళ లోకం గురించి చెప్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి. పాతాళ లోకంబు పాతునా శేషుండు వెలయంగ 30,000 యోజ నంబుల వెడలుపునను దోక చుట్టగా జుట్టుకయుండు విష్ణుని మహోగ్రమైన శరీరంబు దానయ్యనంతాఖ్య సంకర్ష నుండు సంతతంబు నట్టి అనంత నామాభిధానునే మస్తకమున సిద్ధార్థంబు కరణి ధరణి ఎంత నా విభుండు నఖిల లోకంబుల సంహరింప గోరి చండ కోప వశత సృజన చేయు వరుసనేకాదశ రుద్రమూర్తుల నెడు రౌద్రమతుల. పాతాళ లోకానికి 30,000 యోజనాలు అడుగున ఆదిశేషుడున్నాడు. ఆయన తన తోకతో చుట్టుకుని ఉన్నాడు. ఆదిశేషుడు విష్ణువు యొక్క భయంకర శరీర రూపమే. శేషుడినే అనంతుడని, సంకర్షుడని అంటారు. హంతులేని సద్గుణాలు, మహిమగల పేర్లు ఉన్న ఆ అనంతుడి శిరస్సు మీద ఈ భూమండలం తెల్లని ఆవగించంత ఉంటుంది. అతడు ప్రళయకాలంలో అఖిల లోకాలను సంహరించాలనుకున్నప్పుడు రుద్రమతులైన ఏకాదశ రుద్రుల్ని సృష్టిస్తాడు. అట్టి రుద్రమూర్తులతుల త్రినేత్రులు నఖిల శూల హస్తులగుచునుందు రందునున్న ఫణి కులాధిపుల్ శేషుని పాద పంకజముల భక్తి చేరి నమ్రులగుచునను దినంబును మౌడి రత్నముల చేత గడుముదంబు నొంది కోరికలు దలిర్ప నీరాజనంబుల నిచ్చు చుందురెప్పుడు మచ్చికలను. అలా సృష్టించబడ్డ ఏకాదశ రుద్రుల మూర్తులకు 3 కళ్ళుంటాయి. అందరూ త్రిశూలాలను చేత్తో ధరిస్తారు. వాళ్ళు అక్కడుండే నాగేంద్రులు ఆదిశేషుని పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినయంగా వంగి తమ శిరస్సులపై ఉండే మణుల కాంతులతో నీరాజనాలనిచ్చి అర్చిస్తూ ఉంటారు. ఆదిశేషుణ్ణి అలా దగ్గరగా చనువుగా సేవించడమే ఆ నాగేంద్రుల యొక్క కోరిక. అందువల్ల వాళ్ళు నిత్యము ఆనందంగా ఉంటారు. ఆ సంకర్షణ మూర్తిని నాగరాజ కన్యలు కోరికలతో సేవిస్తుంటారు. చూడ చక్కనైన శరీర విలాసంతో ఆ నాగకన్యలు అగరుతో, చందనంతో, కుంకుమతో అతని శరీరానికి అనులేపనాలను పూస్తూ ఉంటారు. ఆ సంకర్షణ మూర్తిని చూడడం వల్ల, తాకడం వల్ల ఆ కన్యలకు కామం ఆవేశిస్తుంది. అనురాగ మదజనిత హర్షం వల్ల ఎరుపెక్కిన కన్నులను కలిగి ముఖమంతా కరుణ ఉట్టిపడుతున్న ఆయన తిలకించి చిరునవ్వులు ఒలకపోస్తారు. కోరిక మరింత పెరుగుతుంది. నవ్వుతున్న చూపులతో సిగ్గుతో ముడుచుకుపోయి చూస్తుంటారు. ఆ కన్యల చేష్టలకు అనంత గుణాలు కలిగిన అనంతుడు జగత్ సంహార సమయంలో తన కలిగిన క్రోధాన్ని ఉపశమింపజేసుకుంటాడు. లోక కళ్యాణం కోసం సురలు, అసురులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మహర్షులు అనంతుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. సంకర్షణుడు నిత్యము అతిశయ సంతోషంతో ఉండడం వల్ల మాగన్నుగా ఉండి, అంటే కళ్ళు బరువెక్కి కళ్ళు మూతపడుతూ ఉంటాయి, పరవశిస్తూ ఉంటాడు. సంగీత వాద్యాల లాలనలో ఆనందిస్తూ తన పరిజనులందరినీ ఎంతో స్నేహంతో పరికిస్తూ ఉంటాడు. అతను వైజయంతి మాలను ధరించి ఉంటాడు. ఆ మాలలో కొత్త తులసితో పాటు అప్పుడే వికసించిన సుగంధభరితమైన తేనె నిండిన పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాల మాధురి రుచులకు తుమ్మెదలు జుమ్మని మధుర గీతాలను పాడుతూ తిరుగాడుతూ ఉంటాయి. అతడు నీలమైన వర్ణం గల వస్త్రాన్ని ధరించి నాగలి చేత దాల్చుంటాడు. అతను మహేంద్రుడా,
ఈశ్వరుడా అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మోక్షం కోరే వాళ్ళు ధ్యానం చేస్తుంటే వారికి అజ్ఞానం వల్ల కలిగిన ప్రాచీన కర్మ వాసనలతో కూడిన హృదయ గ్రంథులన్నీ తెంచేసి ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ఆదిశేషుణ్ణి స్వయంభువైన నారద మహర్షి, తుంబురుడు మొదలైన ఋషి పుంగవులతో కలిసి ఇలా స్తుతి చేస్తూ ఉంటారు అని ఆ అనంతుడిని, ఆదిశేషుణ్ణి ఎలా స్తుతి చేశారో పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు. ఓలిమైనెవ్వని లీలా వినోదముల్ జన్మ సంరక్షణ క్షయములకును హేతువులగుచుండు నెవ్వని చూపుల జనించే సత్వరజ స్తంభంబు లెవ్వని రూపంబు లేకమై బహువిధంబులను జగత్తుల బ్రోచుచుండు నెవ్వని నామంబులెరుగక తలచిన అంతనా దురితంబులడుగుచుండు అట్టి సంకర్షణాఖ్యుండు నవ్యయుండు నయన శేషుని వినతి సేయంగధరమే తలపనెప్పుడు వాంగ్మనంబులకునింక మూడు లోకంబులందును భూతతికిని. ఎవని లీలా వినోదాలు కారణాలుగా సృష్టి స్థితి లయాలు కలుగుతున్నాయో, ఎవరి చూపుల వల్ల సత్వరజ స్తమో గుణాలు పుట్టాయో, ఎవని రూపం ఈ జగత్తు యొక్క రక్షణకు అనేక రూపాలై అనేక విధాలుగా ఉంటుందో, ఎవని పేరు తెలియక తలచినప్పటికీ పాపాలను తెలియక చేసిన పాపాలన్నిటినీ నశింపజేస్తోందో, అలాంటి సంకర్షణమూర్తి, తరుగుదల లేనివాడు, నాశనం లేనివాడు, అలాంటి ఆదిశేషుని కీర్తించడం ఎవరి తరం? ముల్లోకాల్లోని సకల ప్రాణులకు అతడు మనస్సుకు మాటకు అందనివాడు. మరియు బెక్కు గతుల మాబోటి వారల బ్రోవ దళితి శేషమూర్తి సాత్విక స్వభావముందే గడకతో నట్టి శేషునకు మ్రొక్కుచుందు నను దినంబు. మాలాంటి వాళ్ళను నారదుడును తుంబురుడు అంటారట. మాలాంటి వాళ్ళని కాపాడాలనే తలంపుతో ఆదిశేషుడు సాత్విక స్వభావంతో ఉన్నాడు కాబట్టి అలాంటి ప్రసన్నుడైన ఆ ఆదిశేషునకు ప్రతిదినము మేము మొక్కుతున్నాము అని ఆ శేషుణ్ణి, ఆదిశేషుణ్ణి అప్పటికప్పుడు ఆకస్మికంగానైనా ఆర్తితోనైనా ఎవరు స్మరించినా సరే ఆ స్మరణ మాత్రం చేతనే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి, సకల శ్రేయస్సులు పొందుతారు. జన్మబంధం నుండి విముక్తి కోరే ముముక్షువులు ఆదిశేషుణ్ణి శరణదొచ్చి ధ్యానం చేసి తిరిగి జన్మ లేకుండా చేసుకుని మోక్షాన్ని పొందుతారు. ఆ ఆదిశేషుని పడగల మీద భూగోళం అణువంత మాత్రమే ఉంటుంది. అతని మహిమలు అనంతాలు. 1000 నాలుకలున్నవాడైనా అతని కళ్యాణ గుణాలను లెక్కింపలేడు అని చెప్తూ ఉంటారు. ఆ అనంతుడు పాతాళ లోకంలో ఉండి లోకాలన్నిటికీ మేలు చేకూర్చడం కోసం ఈ భూమిని ధరిస్తున్నాడు అని సుఖయోగేంద్రుడు పరిషత్తుకి భూ వివరణ, లోకస్థితి, తిర్యక్కుల మనుష్యుల గతులను గురించి చెప్పి, ఇంకా ఏం చెప్పమంటావో చెప్పు అని అన్నాడు. ఆ మాటలకు పరీక్షణ్ మహారాజు ఇలా అన్నారు. మునివర లోక చరిత్రం బనుపమము మహా విచిత్రమగునట్లుగా నాకును వినిపించితివంతయు బనుపడిన చిత్తమందు బాయక నిలచన్. ఓ మహర్షి, లోక చరిత్రాన్ని మొత్తాన్ని చెప్పడానికి ఎవ్వరు సాటిరారు అన్నట్లుగా గొప్ప విచిత్రంగా నాకు వినిపించావు. ఇదంతా సమగ్రంగా నా మనస్సులో స్థిరపడింది అని అన్నాడు. అప్పుడు దానికి సుఖ మహర్షి ఇలా అన్నారు. జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మకములు గాన వారి కర్మగతుల తారతమ్యములను దగిలి ఎన్నియు వివిధంబులగుతు సంతతంబు నుండు. జీవరాశుల్లో ప్రతి జీవికి ఏదో ఒక దాని పట్ల శ్రద్ధ ఉంటుంది. సత్వ రజస్ తమస్సుల్లో ఏదో ఒకటి ప్రధాన గుణంగా ఉంటుంది. ఆ గుణ ప్రాధాన్యం ఆ జీవి యొక్క కర్మగతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ గుణాలతో మళ్ళీ అనుగుణమైన కర్మ వాసనలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా జీవుల యొక్క శ్రద్ధలలో తారతమ్యాలు పొడచూపుతాయి. ఈ గుణాల కలయిక వల్ల అనంతమైన స్వభావాలు, వాటికి అనుగుణమైన శ్రద్ధలు ఏర్పడుతూ ఉంటాయి అని ఓ రాజా, నిషేధించబడిన దాన్ని ప్రతిషిద్ధం అంటారు. అలాగా తగని కార్యముల్ని చేయడాన్ని అధర్మం అంటారు. చెయ్యకూడని పనులు చేస్తే అదే అధర్మం. అలాంటి ప్రతిషిద్ధ లక్షణమైన అధర్మాన్ని ఆచరించే మానవుడి యొక్క శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. దానికి తగ్గట్లు కర్మ ఫలాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల అనాది కాలం నుండి ఉన్న అజ్ఞానం వల్ల ఏర్పడే కామ ప్రవర్తనల వల్ల కలిగే నానావిధ కర్మగతులను సంగ్రహంగా చెప్తాను విను అన్నారు సుఖయోగి.
దానికి రాజైన పరీక్షన్ మహారాజ్ ఇలా అన్నారు: మునివరేణ్య నరకములు ముజ్జగంబుల ఎందు ఎంతరాళ మంద వెలిను యదియుగాక దేశ మందుండు భూ విశేషముల ఎందు తెలుపు సంతసమున. నేను నీకు మానవులకి ఏర్పడే కర్మగతులను చెప్తాను అని సుఖమహర్షి అంటే, పరీక్షన్ మహారాజ్ అంటున్నారు, మునివరేణ్య మీరు పాతాళలోకం చెప్పారు, అసలు నరకాలు అనేవి ఏంటి? నరకాలు అనేవి ముల్లోకాల్లోనే ఉన్నాయా, మధ్యలో ఉన్నాయా, బయట ఉన్నాయా? కాకుంటే నరకాలకి ప్రత్యేకమైన ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా? చెప్పవలసింది అన్నాడు. అంటే ఆ ప్రశ్నకు సుఖ మహర్షి సమాధానం ఇస్తూ నరకలోక విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఈ సంచికలో, వచ్చే సంచికలో నరకలోక విషయాలను చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.